నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను సింధు. విజయవాడలోనే కృష్ణలంక గంగానమ్మ గుడి రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన లక్ష్మీ వల్లభ స్పైసెస్ ను టీడీపీ నేతలు వంగవీటి రాధాకృష్ణ, బొప్పన భవకుమార్, జనసేన నేత అమ్మిశెట్టి వాసు ముఖ్య అతిథులుగా హాజరై లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం వాటి నాణ్యత, రుచి తదితర వివరాలను నిమ్మల జ్యోతికను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు నాణ్యమైన స్పైసెస్ ను అందించాలని, వ్యాపారం దినదిన అభివృద్ధి కావాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా లక్ష్మీ వల్లభ స్పైసెస్ నిర్వాహకురాలు నిమ్మల జ్యోతిక మాట్లాడుతూ గుంటూరు కారం, హిమాలయ పింక్ స్టాల్ ను ప్యాకెట్లలో విక్రయిస్తున్నట్లు తెలిపారు. అన్ని రకాల మసాలా దినుసులు కూడా తమ వద్ద సరసమైన ధరలకే లభిస్తాయని, నాణ్యమైన స్పైసెస్ ను మాత్రమే విక్రయిస్తామని స్పష్టం చేశారు. విజయవాడ కృష్ణలంక ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. మేము కారము, పసుపు, అలాగే రాక్ సాల్ట్, అంటే ఇప్పుడు షుగర్లు, బీపీలు కంట్రోల్లో ఉండడానికి కంపల్సరీగా రాక్ సాల్ట్ వాడమని చెప్పి డాక్టర్స్ చెప్తున్నారు. అది కూడా చాలా తక్కువ ధరకి, అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా హోల్సేల్ మార్కెట్ చేస్తున్నామని చెప్పి రిటైల్ రేట్లు వేసి అమ్ముతున్న ఈ రోజుల్లో నేను 100% క్వాలిటీని ఇచ్చి, అలాగే తక్కువ రేటుకి ఇవాళ కేజీ కారం వచ్చేటప్పటికి 250 రూపీస్కి ఇస్తూ జనాలకి, ప్రజలకి తక్కువ ధరకి ఇవ్వాలన్న ఆలోచనతో నేను లక్ష్మీ వల్లభ స్పైసెస్ అని చెప్పేసి ఫరం పెడతాం జరిగిందండి. యాక్చువల్లీ లాస్ట్ టైం 2013లో నేను కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్లో 25 కోట్లు టర్న్ ఓవర్ చేశాను సార్ ఈ ఫరం మీదే. కానీ మళ్ళీ ఇప్పుడు ఈ ఫరాన్ని, ఈ క్వాలిటీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, తప్పకోకుండా దీన్ని ప్రతి ఒక్కళ్ళు రుచి చూడాలన్న ఉద్దేశంతో ఈరోజు ఇది లాంచ్ చేయడం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథిగా మా వంగవీటి మోహన్ రాధాబాబు గారు ఇవాళ రావటం జరిగిందండి. నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే అతని చేతితో ఏది చేసినా కూడా చాలా సక్సెస్ అవుద్ది. అలాగే బొప్పన బావకుమార్ గారు మా సొంత ఇంట్లో మనిషి అండి ఆయన. ఎందుకంటే మేము ఆయనతో దాదాపు 15 సంవత్సరాల జర్నీ ఉంది. తప్పకుండా వీళ్ళ ఆశీస్సుల మేరకు మా ఫరం సక్సెస్ అవ్వాలని, మా బ్రాండ్ ప్రతి ఒక్కింట్లో ఉండాలని, ఈ కారమును ఈ పసుపే కాకోకుండా స్పైసెస్ మొత్తం, అలాగే లవంగాలు, అలాగే చెక్క అన్ని ప్రతి ఒక్కటి కూడా తక్కువ ధరకిచ్చి మార్కెట్లో ఈ బ్రాండ్ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో నేను పెట్టానండి. తప్పకోకుండా డెవలప్ చేయాలి, ప్రజలు కూడా మాకు వీళ్ళు ఆశీస్సులు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. లక్ష్మీ వల్లభ స్పైసెస్ అనేది ఫరం పెట్టి కారం, ఇట్లాంటి ఇంటికి కావాల్సిన సరుకులన్నీ, ఉప్పు ఇట్లాంటివన్నీ పెట్టి బాగా సక్సెస్ అవ్వాలని చెప్పి కోరుకుంటూ, దానికి ఆశీస్సులు మన రాధాకృష్ణ గారు, మంగవీటి రాధాకృష్ణ గారు ఇచ్చారు, ఓపెన్ చేశారు. కాబట్టి అన్నీ సక్సెస్ఫుల్గా నడుస్తాయని మేము ఆశిస్తూ, ఆమెకు కూడా ఈ వ్యాపారం సక్సెస్ అయ్యి మంచి వృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాం. ఈరోజు లక్ష్మీ వల్లభ స్పైసెస్ అని ఈరోజు ఫుడ్లో అంతా కల్తీ జరుగుతూ ఉంది, మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. మరి గుంటూరు అంటే గుర్తుకొచ్చేది కారం. మరి గుంటూరు కారం అని పెట్టి స్వచ్ఛంగా కల్తీ లేకుండా కారం కానివ్వండి, పసుపు కానివ్వండి, రాక్ సాల్ట్ కానివ్వండి, అనేకమైన ఇంట్లో వాడుకునే వస్తువులు ఏదైతే ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయో చేయటం. నిమ్మల జ్యోతిక గారు గతంలో కూడా ఇలాంటి ప్రొడక్ట్స్ అన్నీ కూడా మన ఇంట్లో తయారు చేసుకునే విధంగా చేయటం ఈ చూసాం. ఆ ప్యాకెట్లు కూడా మన ఇంట్లో ఏదైతే మనం కారం కానివ్వండి, పసుపు కానివ్వండి, గతంలో మనం పసుపు కొమ్ములు, కారానికి మిరపకాయలు కొట్టుకునేవాళ్ళం. ఇప్పుడు అంతా కూడా బయట ఫుడ్ మనం చూస్తూ ఉంటే కల్తీ వచ్చింది. కాబట్టి స్వచ్ఛమైన క్వాలిటీ ఫుడ్తో ఇవ్వటం జరుగుతూ ఉంది. ఇది దినదిన అభివృద్ధి చెందాలని, మనం అందరం కూడా మంచి క్వాలిటీ ఫుడ్ వాడితే హెల్త్ పరంగా కూడా మనకి మంచి జరుగుద్ది. ఈ కల్తీ ఫుడ్ వల్ల అనేకమైన రోగాల బారిన పడుతూ ఉన్నారు ప్రజలు. ఎందుకంటే ఫుడ్ ఐటమ్స్లో మనం అన్నీ కూడా క్వాలిటీ కానీ వాడుకుంటే మంచి ఆరోగ్యంగా ఉంటారని మరి నిమ్మల జ్యోతిక గారు ఈరోజు మమ్మల్ని ఆహ్వానించటం ఇది చాలా సంతోషం. ప్రతి ఇంట్లో మన తల్లిదండ్రులు, మన పెద్దలు, మన ఇళ్లలో ఉన్నటువంటి మన ఆడవారు వండాలి అంటే అందులో కారం వేస్తేనే ఆ కూర పండేది. ఆ కారం లేని కూర ఉప్పు సప్పగా ఉన్నా తినగలుగుతాం, కానీ కారం లేనిదే అసలు తినలేం. ఇలాంటి కారాలు కొట్టుకునే పరిస్థితి ఇప్పుడున్న మహిళల్లో ఆ సంస్కృతి ఇంటికాడ లేదండి. మా ఇంటికాడ కారం కొడుతున్నారంటే 5 అమ్మలక్కలు వచ్చేవాళ్ళు, ఇదివరకు కారం కొట్టి వెళ్ళేవాళ్ళు. మేము బళ్ళారి నుంచి ఎండి మిరపకాయలు తెచ్చుకున్నామంటే
కారం కొట్టేవాళ్ళు వెళ్ళేవాళ్ళు. నువ్వు పట్టావా వదిన ఆవకాయ అంటే నువ్వు పట్టావా అని చెప్పి అడిగి మరీ ఇదివరకు సాంప్రదాయాలు ఉండేవి. ఇప్పుడు అలాంటిది కాదు అయ్యా. ఏదైనా రెడీమేడ్ గడప గడపలో ఈ లక్ష్మీ వల్లభ కారం అనేది ప్రతి ఇంటికి చేరువవటానికి అనేక విషయాల్లో సహాయ సహకారాలు అందించి రాజకీయాల్లో కూడా ముందున్నటువంటి మా నిమ్మల జ్యోతిక్ గారు ఇవాళ ప్రతి గడపలోకి వెళ్ళడానికి ఈ కారం అనే ఆయుధాన్ని పట్టుకుని ప్రతి ఇంటికి చేరుతుందని చెప్పి ఆమె వ్యాపార అభివృద్ధి మనస్ఫూర్తిగా జరగాలి, వేల కోట్లు సంపాదించాలి, నమ్మకమైన కారాన్ని రాష్ట్ర ప్రజలందరికీ ఇవ్వాలి.